కడుపున పుట్టిన కన్న కొడుకులు కాదన్నా నేనున్నానంటూ ఈరవకు అండగా నిలిచారు వడ్డేపల్లి రాజేశ్వరరావు. కుకట్పల్లి వెంకటేశ్వర నగర్కు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు శ్రీమతి వీరమ్మ 2 చెవులు వినిపించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవనం సాగిస్తున్నారు. తన కుమార్తె సహాయంతో రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావుని ఆశ్రయించారు. వృద్ధురాలి పరిస్థితిని చూసి చెలించిపోయిన రాజేశ్వరరావు, అవ్వా బాధపడకు, నేను నీ కొడుకు లాంటి వాడిని అంటూ మనోధైర్యం నింపారు. అనంతరం సంబంధిత వైద్యుల వద్దకు తీసుకెళ్లి అవసరమైన పరీక్షలు చేయించి వినికిడి సమస్యకు అవసరమైన ధ్వని పరికరాన్ని హీరింగ్ ఎయిడ్ అందజేశారు. ధ్వని పరికరం అందుకున్న అనంతరం భావోద్వేగానికి గుల్లోనైన వీరమ్మ, నా కష్టం తీర్చిన భగవంతుడు నువ్వేనయ్యా అంటూ రాజేశ్వరరావు వద్ద కన్నీటి పర్యంతమై కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ, నీకు ఎవరు లేరని బాధపడకు అవ్వా, నేనున్నాను, ఏ కష్టం వచ్చినా ధైర్యంగా చెప్పు, నీకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మానవత్వంతో స్పందించిన వృద్ధురాలికి వినికిడి పరికరం అందించిన ఆమె జీవితంలో వెలుగులు నింపిన వడ్డేపల్లి రాజేశ్వరరావు సేవాభావాన్ని స్థానికులు అభినందించారు. న్యూస్ మనమిక్కడ, మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకొస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి.